క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఈ రోజు ఈ ఉదయకాలమున మెండారుగా దీవించాలని, తన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరచాలని మీ కొరకు ప్రార్థన చేయించున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. దయచేసి బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ దినం దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. ఈ 15వ వచనము మనం చూస్తే రెండవ భాగం మనం చూద్దాం. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరమందు ఆశీనుడైన ప్రభువు, పరిశుద్ధ స్థలములో నివసించే ప్రభువు, ఆయన నీ కొరకు నా కొరకు పరమును విడిచాడు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచాడు. ఎందుకో తెలుసా? ఆ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టినవాడు. పరిశుద్ధుడైన దేవుడు వాటన్నిటిని విసర్జించి, వాటన్నిటిని విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి రావటానికి అగత్యమేమిటి అని ఆలోచించావా? మన పాపముల కొరకే, మన జీవితముల కొరకే, పాపములో పడి ఉన్న మన జీవితాలను ఆ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధపరచాలని, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోక నివాసి అయిన ప్రభువారు ఆ నివాసాన్ని విడిచిపెట్టి ఆయన నివసించటానికి ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆయన నివాస స్థలం ఏదో తెలుసా? మనం అనుకుంటున్నాము దేవుని యొక్క మందిరం అని. అది వాస్తవికతను చూపిస్తుంది, సత్యం అది. ఆయన నివాస స్థలం దేవుని మందిరం కావచ్చు. దానికంటే ప్రధానమైనది ఆయన ఎవరి యొద్ద నివసిస్తాడో ఈ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం మనం చూశాం. ఈ 57వ అధ్యాయంలో ఆయన నివసించే స్థలం ఎక్కడంటే, అయినను అన్న మాట ఇక్కడ మనకు కనపడుతుంది. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం పరలోక పట్టణం, పరలోక రాజ్యం. అయినను అన్న మాట ఏంటో తెలుసా? ఆయనలో త్యాగం చూపిస్తుంది. మన కొరకు ప్రభువారు చేసిన త్యాగం కనపడుతుంది. ఆ త్యాగము ఫిలిప్పీ పత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు, మనుజుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అంటాడు. కారణం ఏంటో తెలుసా? మన కొరకే, మన పాపముల కొరకే ఆ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ నివాస స్థలాన్ని విడిచిపెట్టి అయినను అన్న మాట ఇక్కడ మన జీవితాలను ఆయన భద్రపరచటానికి, మనతో కలిసి నివసించటానికి మనకు చూపిస్తూ ఉంది. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఎవరి వినయం కలిగిన వారు? ఎవరి దీన మనసు కలిగిన వారు? ఎవరో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తు నామము ధరించుకున్నవారు, క్రైస్తవులమని నామకరణం చేసుకున్నవారు, పేరు పెట్టబడిన వారు, ఆ మహాశ్రములలో నలగొట్టబడిన వారు, ఆ మహాశ్రములలో నేర్చుకున్న క్రైస్తవ విశ్వాసి దగ్గరికి, శ్రమలలో క్రైస్తవ విశ్వాసి నలుగొట్టబడినప్పుడు ఆ శ్రమలలో ఏమి నేర్చుకున్నాడంటే విధేయతను నేర్చుకున్నాడు, వినయమును నేర్చుకున్నాడు. ఆ వినయము కలిగిన వారి యొద్ద నివసించటానికి, దీన మనసును ధరించుకున్న క్రైస్తవ విశ్వాసి యొద్ద నివసించటానికి మహోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ విశ్వాసి, శ్రమలలో నీవు నలుగొట్టబడ్డావా? శ్రమలలో నీవు విరవబడ్డావా? నలిగిన హృదయం, విరిగిన జీవితం ఆ మహోన్నతుడైన ప్రభు వారికి ఇష్టమైన జీవితం. నలగొట్టబడటం నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఎందుకో తెలుసా? నలిగిన వారి యొద్ద వారి జీవితాలను ఉజ్జీవింప చేయటానికి, వినయము గలవారిని, దీన మనసు గలవారిని ఉజ్జీవింప చేయటానికే వారి యొద్ద నివసించుచున్నాను అంటాడు. ఆ ప్రభు నిత్యము నీతో నివసించుచున్నాడు, నీలో నివసించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఆ మహోన్నతుడైన దేవుడే నీ దేవుడైతే, ఆయనే నీ దగ్గర నివసిస్తే ఇంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? ఈ దినం ప్రార్థన చేయి. అయ్యా, నా జీవితంలో దీనుడైన నా జీవితంలో
నీవు నివసించటానికి ఇష్టపడ్డావు తండ్రి. పరిశుద్ధ స్థలాన్ని, మహోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నాలో నివసించటానికి వచ్చావు అని ప్రార్థన చేయి. తలలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అవును ప్రభు, నలిగిన జీవితాల దగ్గరికి నీవు వచ్చే దేవుడు. వినయము గలవారి అందుకు జీవితాలు ఉజ్జీవింపచేయుటకు నాయనా, దీన మనసు గలవారి దగ్గర నీవు నివసించటానికి పరము నుండి దీవికి వచ్చావు తండ్రి. ఎంత గొప్ప ఆశీర్వాదం! విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నిన్ను దీవించును గాక. నాన్న మధ్యలో